నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ప్రతి ఒక్క క్యాస్ట్ తో మీ అందరి ముందుకు ఒక బయోడేటా ఆన్సర్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా అలాగే రజక క్యాస్ట్ నుంచే బయోడేటాస్ తీసుకొచ్చామండి. అది కూడా రజక అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చాము. ఇది కేవలం ఆడపిల్ల తల్లిదండ్రుల కోసం మాత్రమే చెప్తున్నాను. మీరు ఒక ప్రొఫైల్ చూసేటప్పుడు ఒక అబ్బాయి బయోడేటా కానీ ఏదైనా మీరు ఆన్లైన్ ప్రొఫైల్ మ్యాట్రిమోనీలో చూసేటప్పుడు అది 100% జెన్యునా కాదా అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించి మరి చూడండి. ఎవరో చెప్పారు అది 2000 తీసుకున్నారు, 3000 తీసుకున్నారు, తక్కువ ఉంటాయి కదా, వీళ్ళు మంచి సంబంధాలు తీసుకొస్తారేమో అని అనవసరంగా నమ్మి మోసపోకండి. ఎందుకంటే వాళ్ళు తీసుకునేది 2000 అయినా అది మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే తీసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలనేది మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆడపిల్లకి పెళ్లి చేయాలి అనే కంగారులో ఎవరైనా సరే ఎవరినో ఒకరిని నమ్మి మోసపోతుంటారు. అలా మీ నమ్మకాన్ని అనేది చాలా మంది అలవాటుగా చేసుకొని అలా 2000కి 3000కి మేము మ్యాచ్ చూపిస్తాం, మంచి సంబంధాలు చూపిస్తాం, అమ్మాయిని చూపిస్తాము, అక్కడ అబ్బాయిని చూపిస్తాము అనేది అని చాలా మంది సంబంధాలు చూపిస్తాము చేస్తాము అని చెప్పేసి మోసం చేస్తూ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు మోసపోకండి. ఒక బ్యూరో ఉంది, లేదు ఒక పర్సన్ మీకు చెప్తున్నారు అని అంటే ఖచ్చితంగా అక్కడ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఉందా లేదా చెక్ చేయండి. చెక్ చేసి అలా పూర్తిగా మీకు ట్రస్టెడ్ అనిపిస్తేనే ఆ ఆఫీస్ కానీ ఆ బ్యూరో కానీ మీరు విజిట్ చేసి మీ ప్రొఫైల్ కానీ మీ బయోడేటా కానీ ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నామండి. అలా మీరు ఎప్పుడైనా సెర్చ్ చేశారు అని అంటే దాంట్లో నెంబర్ 1 ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో నేనండి. ఈ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది ఆన్లైన్ లో చేస్తామనడం కానీ ఆన్లైన్ మ్యాట్రిమోనీ లాగా అసలే ఉండదు. ఇది 100% జెన్యున్ ట్రస్టెడ్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు బయోడేటా అనేది పరిశీలనగా చూసి మరి మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ ఫేక్ ప్రొఫైల్స్ అనేది ఉంటే వాటిని అసలు తీసుకొని కూడా తీసుకోరు. ఎందుకంటే పెళ్లిళ్ళు చేసే విషయం కాబట్టి ఎక్కడ ఎవరికి మోసం చేయొద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. కాబట్టి అంతే నమ్మకంతో తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో CEO గారైన సాయిబాబా గారు అనేది ప్రతి ఒక్కరికి పెళ్లి చేయాలనే ఆశతోటే ఈ మ్యారేజ్ బ్యూరో అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ రోజు మీ అందరి ముందుకి మంచి మంచి సంబంధాలు అయితే తీసుకొచ్చేసారండి. మరి అది ఏంటి అనుకుంటే మన రజక క్యాస్ట్ లో నుంచే రజక అబ్బాయిలు తీసుకొచ్చారు. మరి అవి ఎలాంటి సంబంధాలు, ఏ ఊరు నుంచి వచ్చారు అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి, ప్రెసెంట్ ప్లేస్ ఏంటి, ఆ అబ్బాయి వాళ్ళు అనేది ఎలాంటి జాబ్ చేస్తున్నారు, మరి వాళ్ళు సాఫ్ట్వేర్ బిజినెస్ ప్రైవేట్ ఎంప్లాయీ, వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో ఉన్నారు, ఎలాంటి అమ్మాయిల్ని కోరుకుంటున్నారు అనేది పూర్తి వివరాలు మనం ఈ రోజు మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నవ్య చెప్పినట్టుగా నేను ఈ రోజు రజక క్యాస్ట్ లో అబ్బాయిలను తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/12/1997, హైట్ 5'7" ఉంటాడు. అబ్బాయి డిగ్రీ చదివాడండి. ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు 40,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో చింతల్లో ఉంటారు. ఈ అబ్బాయికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి, ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. మరి నెలకు 40,000 వరకు సంపాదిస్తున్నారండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళకి ఓన్ హౌస్ వచ్చేసి చింతల్లోనే ఉంటున్నారు. చింతల్లో G+1 హౌస్ కూడా ఉంది. వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ అండి. ఇద్దరు బ్రదర్స్ లో పెద్ద అబ్బాయి ఈ అబ్బాయి. మరి ఈ అబ్బాయికి అయిపోతే నెక్స్ట్ చిన్న అబ్బాయికి చేద్దామన్న ఆలోచనలోనే ఉంటున్నారు. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే రజక క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి వాళ్ళు ఇటు సైడ్ ఏపీ వాళ్ళైనా పర్వాలేదు, తెలంగాణ వాళ్ళైనా పర్వాలేదండి. అమ్మాయి వాళ్ళు కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. చూడడానికి అమ్మాయి బాగుంటే చాలు అని మాత్రమే ఆలోచిస్తున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా సార్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. ప్రతి ఒక్కరి పెళ్లి చేసే బాధ్యత అనేది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి మీ అందరికి అనేది పెళ్లి చేయడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు ఆఫీస్ కి రావాలని కోరుకుంటున్నాము. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో అనేది అందరికి షేర్ చేయండి. మరి మరో రజక క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎంత ప్యాకేజీలో ఉన్నారు అనే పూర్తి వివరాలు మనం శిర్ష మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను రజక క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/7/1998. అబ్బాయి హైట్ 5'5" ఉంటాడండి. అబ్బాయి ఇంటర్ చదివాడు. ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు తిరుమలగిరిలో ఉంటారండి. ఈ అబ్బాయి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో నవ్య మాటల్లో విందాం. మరి వీళ్ళు ఉండేది తిరుమలగిరి అండి. ఇక్కడే హైదరాబాద్ లోనే తిరుమలగిరి అనేది ఒకటి ఉంటుంది, అక్కడే ఉంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ. కాకపోతే వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు రజక క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే OC/BC అయినా పర్వాలేదండి, మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాం, మాకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అనుకుంటున్నారు. కాబట్టి ఏ క్యాస్ట్ అమ్మాయి అయినా మాకు ఓకే అనుకుంటున్నారు. మరి ఎడ్యుకేషన్ గురించి అయితే మాకు పర్టికులర్ రిక్వైర్మెంట్స్ ఏం లేదండి, అమ్మాయి బాగుండి చూడడానికి బాగుంటే చాలా అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి రజక క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయి తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే విద్దాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నువ్వు చెప్పినట్టుగా రజక క్యాస్ట్ లో మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/6/1997. హైట్ వచ్చేసి 5.8 ఉంటాడండి.
ఈ అబ్బాయి బీటెక్ చదివాడు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయి కావాల్సిన రిక్రూట్మెంట్ ఏంటో నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి. మరి ఈ అబ్బాయి వచ్చేసి వీళ్ళు ఉండేది ఇక్కడే బోడుప్పల్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే రజక క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారండి. ఆ అమ్మాయి కొంచెం మంచిగా ఉండి గుణవంతరాలై ఉండి అంటే కొంచెం మాట విధానం అనేది బాగుంటే చాలు అనుకుంటున్నారు. మరి వీళ్ళ పేరెంట్స్ కూడా పెద్దగా రిక్వైర్మెంట్స్ ఏమీ లేవండి. కట్నమే ఇవ్వాలి, ఇంతే ఇవ్వాలి, అంతే ఇవ్వాలని కూడా ఏం ఆలోచించట్లేరు. మరి ఇలాంటి మంచి మనసున్న అబ్బాయి గురించి మీరు ఉన్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి మరో అబ్బాయిని రజక క్యాస్ట్ లో నుంచే తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి పూర్తి వివరాలు ఏంటి, ఎలాంటి జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను నవ్య చెప్పినట్టుగా రజక క్యాస్ట్ లో మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ 18/8/1997. అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. అబ్బాయి ఎంటెక్ చేశాడు. అబ్బాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి ఓసీబీసీలనే చేసుకుంటారండి. ఈ అబ్బాయి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి. ఈ అబ్బాయి ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎలాంటి ప్యాకేజ్ వస్తుంది అనేది మన మేడం గారి మాటల్లో విన్నాం కదా. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే వీళ్ళు ఓసీబీసీ లోనే చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ అంటూ ఏది లేదండి. అమ్మాయి వాళ్ళు కాస్త మంచిగా ఉండి అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడైనా పర్వాలేదు, చూడడానికి అమ్మాయి బాగుంటే చాలు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయినే మీరు కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి రజక క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి పూర్తి వివరాలు అనేది మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను నవ్య చెప్పినట్టుగా రజక క్యాస్ట్ లో మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/12/1995. అబ్బాయి డిగ్రీ చదివాడండి. ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. అబ్బాయి నెలకి 50,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు. ఈ అబ్బాయి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నారు, ఎంత ప్యాకేజీ లో ఉన్నారు అనేది. మరి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి చిత్తూరు, కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు అమ్మాయిని అటు సైడ్ ప్రాంతం వాళ్ళైనా పర్వాలేదు, ఇటు హైదరాబాద్ సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదండి, మేము చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఓసీబీసీ ఏదైనా పర్వాలేదు, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, చేసుకుంటాం అనుకుంటున్నారు. ఇది రజకలోనే అయినా పర్వాలేదు, వేరే క్యాస్ట్ లో అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. అమ్మాయి కొంచెం చూడడానికి బాగుంటే చాలు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే మరి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అలా షేర్ చేయడం వల్లనే అందరూ చూసి మన పెళ్లి చేయాలి అనుకున్నా, చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి వీడియోస్ అనేది వెళ్తూ ఉంటాయి. అంటే మంచి మంచి అమ్మాయిల బయోడేటాస్ కానీ అబ్బాయిల బయోడేటాస్ కానీ వెళ్తాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ గా ఉంటే కలుస్తారు, వాళ్ళకి పెళ్లి సెట్ అవుతుంది అని కోరుకుంటున్నాము. మరి ఈ రోజు మరి రజక క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నువ్వు చెప్పినట్టుగా మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి లేట్ మ్యాచ్ అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/1/1988. అబ్బాయి హైట్ 5'6" ఉంటారు. అబ్బాయి బీటెక్ చదివాడు. అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 14 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి. వీళ్ళు ఉండేది ఏంటి, ఎట్టున్నారు, ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎంత ప్యాకేజీలో ఉన్నారు అనేది. వీళ్ళు కేవలం కోరుకునేది రజక క్యాస్ట్ లో నుంచే అండి. మరి ఆ రజక క్యాస్ట్ లో నుంచే మరి నార్మల్ గా చదువుకున్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు చదువులేని అమ్మాయి అయినా పర్వాలేదండి. ఎందుకంటే వాళ్ళ రేపట్లో పెద్దగా రిక్వైర్మెంట్ కూడా మాకు ఏది లేదు అని వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. అబ్బాయి కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అమ్మాయి కొంచెం చూడడానికి ఉండి కొంచెం పని అదంతా కొంచెం వచ్చుంటే చాలు అని మాత్రమే అనుకుంటున్నారు. అంటే వంట చాలు అనుకుంటున్నారు. మాకు పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేవు, చూడడానికి బాగుంటే చాలు అనుకుంటున్నారు. కాబట్టి రజక క్యాస్ట్ లో ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి మీ అందరికి వీడియోస్ నచ్చినట్లయితే ప్రతిరోజు ప్రతి ఒక్క క్యాస్ట్ గురించి అప్డేట్ అనేది వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.